హలో నమస్తే అండి. దిస్ ఇస్ శ్రీలక్ష్మి, ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ అండ్ కోర్ అంబాసిడర్. సో ఇక్కడ మీ ముందుకి మరొక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇంటర్లింక్ కోసం తీసుకొస్తానండి. అదేంటి అనుకుంటున్నారా? మనం ఇంటర్లింక్ లో ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్ గా 8 మిలియన్ అంటే అక్షరాల 80 లక్షల మంది యూజర్స్ దాటిన సందర్భంగా ఇంటర్లింక్ ఇప్పుడు చాలా భారీ రివార్డ్ క్యాంపెయిన్ అనేది ప్రారంభించింది. ఇది ఎంత రివార్డ్ వాల్యూ తెలుసా? $50,000. సో ఈ యాక్టివ్ ప్లాట్ఫామ్ లో పాల్గొనాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ 2 రివార్డులు అనేది డివైడ్ చేశారు. ఒకటి చెస్ట్ రివార్డు, ఇంకోటి లీడర్ బోర్డ్ రివార్డు. లీడర్ బోర్డ్ లో టాప్ 100 ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ రిఫరల్స్, అలాగే వీసా కార్డ్ అనేది కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాబోతుంది. సో వచ్చిన వాళ్ళు ఈ లీడర్ బోర్డ్ రివార్డ్ లో పాల్గొనండి. రెఫరల్స్ ఎక్కువ ఇచ్చుకోవాలి, వీసా కార్డు యూసేజ్ అనేది చేయాలి. ఈకో సిస్టమ్ యాక్టివ్ ద్వారా మనకి ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. రియల్ టైం లీడర్ బోర్డ్ లో అనేది మీ స్థానం అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ టాప్ 1 వచ్చారు అనుకోండి, వాళ్ళకి $20,000 లేదా ఫిఫా వరల్డ్ కప్ అంటే ఈ ట్రిప్ అండి. ఇది ఎక్కడికో తెలుసా? న్యూ జెర్సీ అంటే USA లో న్యూ జెర్సీలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ ట్రిప్ కి వెళ్ళొచ్చు. ఇంకా ఒకవేళ మేము టాప్ 100 లో లేము అని అనుకుంటే డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 బాక్సెస్ ఉంటాయి, నేను పూర్తి వీడియోలో చెప్తా. USDT కానీ, టెస్ట్నెట్ ITL టోకెన్స్ కానీ, లేదా గ్లోబల్ గా కంటెంట్ క్రియేట్ అవకాశం కూడా మీకు ఉంటుంది. మన ఇంటర్లింక్ లో చాలా మంది మా టీం నుంచి గ్లోబల్ కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది అయ్యారు. సో వీసా అలాగే మాస్టర్ కార్డ్స్ ఉన్నది కదా, ఇప్పుడు టైఅప్ అయింది కదా, ఆ రివార్డ్స్ కూడా ఉంటాయి. ఎక్స్క్లూజివ్ గా ఇంటర్లింక్ బుక్ అనేది కూడా రాబోతుంది. ప్రీమియం ఈకో సిస్టమ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో స్పెషల్ బోనస్ వచ్చి టాప్ డిపాజిటర్స్ కోసం అదనంగా $1,000 రివార్డ్ అనేది పూల్ ఉంది. ఇది లీడర్ బోర్డ్ లోది. అలాగే సెకండ్ రివార్డ్ అని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఇంటర్లింక్ చెస్ అండి. ఇది సాధారణంగా ఉండే యూజర్స్ అందరికి, అంటే ఇక్కడ చూడండి మీకే వస్తాయి అన్ని మాకు రావు అని కొంతమంది డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు కదా, అలా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఏంటి అంటే మీరు చేసే ప్రతి యాక్టివిటీ ద్వారా ఇంటర్లింక్ కీస్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఆ కీస్ తో చెస్ అనేది అన్లాక్ చేయవచ్చు. సో నేను స్క్రీన్ షేర్ చేసి కూడా ఇది ఎలాగా అన్లాక్ చేయొచ్చు అనేది చెప్తాను. అలాగే మనకి ఇక్కడ మొత్తం 5 చెట్స్ అనేవి టైర్స్ ఉంటాయండి. కామన్ గా, అలాగే రేర్ గా, అలాగే ఎపిక్ గా, లెజెండరీగా, జెన్సిస్ గా, అంటే ఈ 5 బాక్సెస్ నేమ్స్ ఇవి. హయ్యర్ టైర్ చెస్ట్ అంటే హయ్యర్ రివార్డ్స్ అనేది వస్తుందండి. ఇక్కడ USDT కానీ, టెస్ట్నెట్ ITL కానీ, HES టోకెన్స్ కానీ, క్వింగ్ హాంగ్ టోకెన్స్ కానీ, ఫ్రీ వీసా కార్డ్స్. సో వీసా కార్డ్ రాలేదు అని అనుకుంటున్నారు కదా, వచ్చిన వాళ్ళకి లీడర్ బోర్డ్ అయితే, మనకి రాని వాళ్ళకి ఈ ఫ్రీ వీసా కార్డ్ ఈ చెస్ట్ బోర్డ్ లో ఉంటుంది అన్నమాట. ఫ్రీ మాస్టర్ కార్డ్ రివార్డ్స్ కూడా వస్తాయి. సో ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఇంత పెద్ద అవకాశం అనేది మనం ఎర్లీగా ఈకో సిస్టమ్ లో పార్టిసిపేషన్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, యాక్టివ్ బౌండరీ సీజన్ 3 అని ఉంది కదా, 14 మే నుంచి 13 జూన్ వరకు. ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేయండి. అలాగే యాక్టివ్ బౌండరీ సీజన్ 3 మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మన ఐడి ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ చేయండి. 14th మే నుంచి జూన్ 13 వరకు ఉందండి. మనకి HES కానివ్వండి, టెస్ట్నెట్ ITL కానివ్వండి, లేదా USDT కానివ్వండి, ఎవరికైనా రావచ్చు అండి. వచ్చే అవకాశం అయితే మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. అలాగే కిందకు వస్తే చెస్ట్ 1 లో వచ్చి 30 కీస్, చెస్ట్ 2 లో వచ్చి మనకి 80 కీస్, చెస్ట్ 3 లో 200 కీస్, చెస్ట్ 4, 5 ఇలాగ వస్తూనే ఉంటాయి. ఎలా వస్తాయి ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ ఆటోమేటిక్ గా మన కోడ్ అనేది ఉంటుందండి. మన కోడ్ తో ఎవరైతే న్యూ రిఫరల్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఇది 500 పాయింట్స్ ప్లస్ 30 కీస్ న్యూ యూజర్ కి అండి. ఓకేనా? వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు ఈ బోనస్ అనేది ఆటోమేటిక్ గా న్యూ యూజర్స్ మాత్రం వస్తుంది, మనకి రాదు. సో దీనికి మనకు సంబంధం లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ కి అయితే. తర్వాత కిందకి వెళ్ళండి. క్యాంపెయిన్ రిఫరల్ కోడ్ అని అడిగారు కదా, అక్కడ నా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. 91236600. మీ టీం అనుకోండి, వాళ్ళకి మీ రిఫరల్ కోడ్ ఇచ్చుకోండి. లేదు మేడం వాళ్ళు మాకు ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు అంటే నా రిఫరల్ కోడ్ ఇవ్వండి. 10 పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే 3 కీస్ అనేవి మనకి ఓపెన్ అవుతుంది. సో అలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ అంటే నా రిఫరల్ తో F1 వాళ్ళు నా డైరెక్ట్ రిఫరల్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 100 పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగే 10 కీస్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే F2 రిఫరల్ నుంచి కూడా 50 పాయింట్స్ అంటే సెకండ్ జనరేషన్ వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా,
50 పాయింట్స్ అనేవి వస్తాయి. అలాగే 5 కీస్ అనేది యూజర్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఇన్వైట్ నౌ మీద క్లిక్ చేసి వాళ్ళకి డైరెక్ట్ కాపీ లింక్ అనేది పంపించవచ్చు. లేదు నార్మల్ గా రిఫరల్ కోడ్ నేను ఎలా ఇచ్చానో అలా ఇవ్వచ్చు అన్నమాట. మళ్ళీ అలా కిందకి వస్తే మనకి డైలీ ఎక్స్ లోని ఫేస్బుక్ లోని పోస్ట్ చేయడం వల్ల 5 పాయింట్స్ వస్తాయి ఆ ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేయడం వల్ల. అలాగే 1 కీ కూడా మనకి ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి వస్తాయి అన్నమాట. ఇక్కడ సక్సెస్ఫుల్ గా ఎక్స్ లోని ఫేస్బుక్ లోని నేను పోస్ట్ చేశానండి. ఇప్పుడు చూడండి, క్రియేట్ యువర్ ఈవెంట్ అవతార్ అని ఉంది కదా, ఇక్కడ 10 పాయింట్స్ వస్తాయి. అలాగే 2 కీస్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. క్రియేట్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఇంటర్లింక్ ఐడి ఆటోమేటిక్ గా వస్తుంది. యూజ్ ఫ్రేమ్ అని ఉంది కదా, ఈ ఫ్రేమ్ లోకి మన ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది అన్నమాట. సో నేను అప్లోడ్ ఇమేజ్, నా ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇలా వచ్చింది. నేను క్రాప్ కూడా చేసుకుంటానండి. ఇలాగా చేసిన తర్వాత డౌన్లోడ్ హెచ్డి నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి, మన ఎక్స్ లో కూడా పెట్టుకోవచ్చు, గ్యాలరీలో సేవ్ అవుతుంది అన్నమాట ఇది. సో అలాగే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అక్కడతో అయిపోయిందండి. డైలీ ఇలాగ ఎక్స్ లో పోస్ట్ చేసుకుంటే పాయింట్స్ ఎలా వస్తాయి, రిఫరల్స్ ఇచ్చుకోవడం వల్ల పాయింట్స్ వస్తాయి F1 F2 నుంచి. ఇప్పుడు లీడర్ బోర్డ్ లో చెక్ చేద్దాం. లీడర్ బోర్డ్ లో అనేది మనకి టాప్ 1 అయితే ఎలా అంటే ఫిఫా వరల్డ్ కప్ ఉంది కదా, అంటే మనకి ఫుట్బాల్ అంటారు ఫిఫా అంటే. ఫుట్బాల్ గేమ్ కి మనం వెళ్ళొచ్చు, లేదా $20,000 క్యాష్ అనేది ప్రైజ్ ఇస్తారండి టాప్ 1 కి. అలాగే టాప్ 2 కి ఎంత ఇస్తారు ఏంటి అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే టాప్ 100 వరకు ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అయితే గెయిన్ చేశారు మన వాళ్ళు ఆల్రెడీ ఇంటర్లింకర్స్. ఇది అవకాశం అనేది మన రిఫరల్ లో అనేది యూజ్ చేసుకోవడం వల్ల టాప్ 100 కు ఉంటుందండి. ఒకవేళ ఇన్ కేస్ మనం టాప్ 100 పొజిషన్ లో లేము అనుకోండి, మరేం పర్వాలేదండి, ఏదో ఒక బాక్స్ ఓపెన్ అయ్యి మనకి రివార్డ్ అనేది వస్తుంది అన్నమాట. సో టాప్ 100 లో ఉండడానికి ట్రై చేయండి, లేదా మనకు వచ్చిన పాయింట్స్ ని బట్టి ఈ కీస్ అనేది ఓపెన్ అవుతూ ఉంటది. సో దీనివల్ల మనకి ఏంటి వస్తుంది ఏంటి అనేది నేను ఫస్ట్ లోనే చెప్పాను, ఏదో ఒకటి మనకి వస్తుంది అన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఫాలో అవ్వండి. ఓటీసీకి కూడా మన దగ్గరలో ఉన్నాము, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడే ఇంకా ఎవరైనా ఇంటర్లింక్ లో జాయిన్ అవ్వలేదో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో అలాగే పిన్నెడ్ కామెంట్ లో నా రిఫరల్ కోడ్ అనేది ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.